భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సెయింట్ ఆండ్రూస్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామునజే ఆరాధనోత్సవాలు హోరెత్తించాయి. పాటలు పాడుతూ ఆనందంగా ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాస్టర్ శాంతి సందేశం అందించారు. యేసు బోధనలను క్రైస్తవులకు బోధించారు. ఇక మానవాళి రక్షణ కోసం, వారిని పరిశుద్ధులను చేయటం కోసం యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన రోజుగా క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని పాస్టర్ వెల్లడించారు. పద్మారావు తండ్రి గారు ఇటు మహాపర్వదినాన మనతో కలిసి ఆనందించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి మరి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మన తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రేమపూర్వకంగా మరి సెయింట్ ఆండ్రూస్ కుటుంబ పక్షంన, అలాగే నా కుటుంబ పక్షంన తండ్రి గారికి అందిస్తున్న, అలాగనే మన ప్రీతమ తల్లి గారు రెవరెండ్ కె విజయ పద్మారావు తల్లి గారికి కూడా మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. నేను కొద్దిగా విన్నాను, కరెక్ట్గా తెలదు. ఆనాడు జీసస్ పుట్టినప్పుడు కూడా ఇలా చెనుకలతో, వర్షపు జల్లులతో ఆనాడు ఆయన పుట్టుకకు స్వాగతం పలికిందని విన్నాను. ఇవాళ కూడా అలాగే వర్షపు జల్లులతో జీసస్ పుట్టే సందర్భంలో వాతావరణం పొలకించినటువంటి ఈ తరుణంలో మనందరికీ అది శుభదాయకం, సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జీసస్ పుట్టిన తర్వాతే ప్రపంచానికి వెలుగు రేఖలు ప్రసరించాయి, మానవాళికి ప్రత్యేకించి. ఆనాడు గమ్యం లేనటువంటి